చెప్పండి అన్న. సిట్ విచారణ మొన్న హరీష్ రావు వెళ్ళారు, ఈరోజు కేటీఆర్ వెళ్ళారు, రేపు కేసీఆర్ కూడా వెళ్తారంట. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో అనుమల రేవంత్ రెడ్డి అన్నాడు పట్టపాలు మిట్ట మధ్యలో 50 లక్షలతో దొరికిన దొంగ. ఆయన ముఖ్యమంత్రి, ఆయన హోంమంత్రి. ఆయన విచారణకి మేము పోయేది ఒక దొంగ. ఇలా దొంగ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి. ఆయన విచారణ చేస్తే మేము బాగు చేయాలి. ఆ రాష్ట్ర డీజీపీ గారికి ఒక చిన్న విషయం చెప్తున్నా. విచారణ చేయదలుచుకుంటే ఈ రాష్ట్రంలో మంత్రుల కాడ పంచాయతీ అవుతుంది, పైసల పంచాయతీ. దాని మీద విచారణ మేము కోరుకున్న రైతుల పక్షాన ఈ రాష్ట్రంలో 40,000 కోట్ల రుణమాఫీ అని చెప్పి 20,000 కోట్లు తీసి 20,000 కోట్లు 10 కొక్కు లెక్క తిన్నారు ఈ మంత్రులు. దాని మీద విచారణ చేయాలి. ఈ రాష్ట్రంలో రైతు బంధువులు, రైతు భరోసా అని చెప్పి 15,000 ఇస్తాను, 12,000 రూపాయలు చెప్పి 2 సార్లు మా రైతు భరోసా పైసలు, ఇది 3వ సారి ఎగ్గొట్టిండు. దాని మీద విచారణ చేయాలి. ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు తగ్గించి అత్యధికంగా యాక్సిడెంట్ల మహిళలు చచ్చిపోయారు. దాని మీద విచారణ చేసి సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడానికి. ఏం మాట్లాడుతుండ్రు వీళ్ళు? తెల్ల కాగితం లాంటి వాళ్ళు కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ గారు మీరు చేస్తే అగ్గి ముఖ్యమంత్రి గుడ్డలు తీసుకొడతారు. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బాధతో మాట్లాడుతున్నారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ కోసం 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ గారు పట్టుకుని అవినీతి మరకడానికి ఎవరు ఒప్పుకోరు. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి గురుకుల పాఠశాలలో 150 మంది చచ్చిపోయారు. దాని మీద విచారణ చేయరు. దేనికి విచారణ? ఫోన్ ట్యాపింగ్ కాదు ఇది. ఈ రాష్ట్ర ప్రజలందరూ ట్రాప్ చేసిన దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అధికారం కోసం 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీ ఇచ్చి 100 రోజులు పూర్తి చేస్తాన్న హామీలలో భాగంగా తులం బంగారం వంటివి తుస్సు అయిపోయింది. ఏది పడితే అది మాట్లాడుతీవి. 200 రూపాయలు లాంటివి, ఆడ మహిళలు స్కూటీ లాంటివి, ఏది పడితే అది కోరుకో అన్నట్టే కోరికలు కోరితే ఏమైందంటే 24 నెలల కాలంలో రాష్ట్రంలో రైతుల బతుకులు నాశనం అయిపోయినాయి. కాలం నీళ్లు లేక, కరెంట్ లేక, యూరియా లేక రాష్ట్ర రైతాంగం సర్వనాశనం అయిపోతుంటే ఈ రాక్షసుడు దావోస్ లో స్విట్జర్లాండ్ పోయి ఆట ఆడుతుండు.